ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను పీటీ వారెంట్ కింద గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే పోలీసుల బృందం ప్రత్యేక వ్యాన్ లో బోరుగడ్డను గుంటూరుకు తరలించారు. ఇక్కడ కోర్టులో బోరుగడ్డని ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. ఉన్న పరిస్థితి అయితే ఉదయాన్నే ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్ ఇక్కడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయిన పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఒక పాస్టర్ని వేధించిన కేసులో పట్టాభిపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి నిన్న సాయంత్రం ఇక్కడ లొంగిపోతారా లేదా అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. అయితే హైకోర్టులో మధ్యంతర బెయిల్ని పొడిగించుకోవడానికి బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ని ఎక్కడున్నా సరే విమానంలో వచ్చినా సరే లొంగిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈరోజు ఉదయం వచ్చి లొంగిపోయిన తర్వాత గుంటూరు నుంచి వచ్చిన పట్టాభిపురం పోలీసులు స్టేషన్లో ఉన్న ఒక కేసుకి సంబంధించి పీటీ వారెంట్ వచ్చిన పోలీసులు ఇప్పుడు అనిల్ కుమార్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అదుపులో తీసుకుని ఒక ప్రత్యేకమైన ఐసర్ వ్యాన్లో తరలించారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత గుంటూరులో ఇక్కడ కోర్టులో ప్రవేశపెడతారని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. అయితే నిన్ననే 5 గంటల లోపల రాజమండ్రి సెంట్రల్ జైలుకి బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ ముగియడంతో సాయంత్రం 5 గంటల లోపల రాకపోవడంతో జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకి హైకోర్టుకి కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక లేఖ రాశారు. అందులో రిమాండ్లో ఉన్న 1527 నెంబర్ ముద్దాయిగా ఉన్నారు. ఈయనకి ఈ నెల 3వ తారీఖున మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 11వ తేదీతోటి ముగిసింది. అయితే 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన ఎదుట లొంగిపోలేదు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ లేఖ రాసిన పరిస్థితి. ఏదైనా ఇప్పుడు మళ్ళీ లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ని ఒక పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒక పాస్టర్ని వేధించిన కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ మీద గుంటూరు పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి. ఇది బోరుగడ్డ అనిల్ కుమార్ తాజా పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.